నా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా ఇంకా నువ్వు నా ఎదురుగా నిలబడ్డానికి కారణం ఎవరో తెలుసా? నా తండ్రి. మా డాడీ కోసం ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాను, ఎంతటి ఎదురు దెబ్బలైనా భరిస్తాను. ఊరుకోమ్మా, నాకు తెలుసు నీకే పాపం తెలియదు, నువ్వే తప్పు చేయవని. బావుగారు, నన్ను క్షమించండి. బావుగారు, లేదు బావుగారు, ఎవరో ఏదో అన్నారన్న బాధ కన్నా నా అల్లుడు ఇల్లు చేరి నా బిడ్డ మీద పడ్డ నిందను తొలగించాడు. అది నాకు సంతోషంగా ఉంది. బావుగారు, నా కూతురుని ఒకసారి చూడాలని. నా భార్య తప్పించిపోతుంది. నేను ఇంటికెళ్ళి ఒకసారి తనను తీసుకొస్తాను. లోపలికెళ్ళమ్మా, వెళ్ళు. హలో, ఏమే వచ్చేసావా బ్యాంకాక్ నుంచి? ఫోన్ చేసి ఏమన్నావే? నీ తమ్ముణ్ణి కిడ్నాప్ చేశాను, ఇక అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టను అని చెప్పావు కదే. ఇప్పుడు వాడెలా వచ్చాడే? అది నువ్వేదో పెద్ద పిస్తావని మురిసిపోయానే, కానీ ఇప్పుడు తెలిసిందే. అయినా అంతమంది రౌడీల్ని పెట్టుకొని ఒక్కడిని బంధించలేకపోయావు. నీకెందుకే పగా ప్రతీకారం? కాస్తలో మిస్ అయ్యాడు, లేదంటే నీ తమ్ముడితో తాళి కట్టించుకొని ఇండియాకొచ్చేదాన్ని. చూడు, నీ శత్రువు తులసి కుంగంచు కూడా ఇక నీకు మిగిలేది బూడిదే. అది పూసుకొని సన్యాసంలో కలవాల్సిందే. పెట్టే ఫోను. నీ పెళ్ళామేమో నన్ను అక్కడ కిడ్నాప్ చేపిస్తుంది. కట్టుకున్న పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని నువ్వే మగాడివిరా, నువ్వే మగాడివిరా, నువ్వే మగాడివిరా, నువ్వే మగాడివిరా. ఆగు. ఎక్కడికెళ్ళావు? ఆహా, ఏం ప్రశ్న వేసావయ్యా? అది అడగాల్సింది నేను. డొంక తిరుగుడు సమాధానాలు చెప్పుకో. మర్యాదగా ఎక్కడికెళ్ళావు చెప్పు. అదే నేను అడుగుతున్నాను. సమాధానం చెప్పాల్సింది నువ్వు. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? 4 రోజులుగా ఎక్కడికెళ్ళావు? నీ ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి. నిన్ను ఆగడాలు నావి కాదు, నీవి. మొగుడు జర్మనీ వెళ్ళాడు, అయ్యో నేను అక్కడికి వెళ్తే
హస్బెండ్ తో గడిపినట్టుంటుందని జర్మనీ వస్తే కనిపించకుండా అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షమయ్యావు. పైగా ఎక్కడికి వెళ్ళావని నన్నే అడుగుతున్నావా? ఏంటి, నువ్వు జర్మనీ వచ్చావా? అది నా దగ్గర కా? అవును, నేను జర్మనీ వచ్చాను. ఒళ్ళు రాళ్ళ కొడతాను. నువ్వు బ్యాంకాకి వెళ్ళలేదు? చెప్పవే, నువ్వు ఆఫీస్కి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుని బ్యాంకాక్ వెళ్ళావా లేదా? లేదు, నేను టికెట్ బుక్ చేయించుకున్నది నిజం, కానీ బ్యాంకాక్కి కాదు, జర్మనీకి. నర్మాయ్, నువ్వు బ్యాంకాక్ వెళ్ళకపోతే వాసుని కిడ్నాప్ చేసింది ఎవరే? వాసు 4 రోజులు బంధించింది ఎవరు? చెప్పు. మాట్లాడవే. వాసుని ఎందుకు కిడ్నాప్ చేశావు? మొగుడు గారు, మీరు దురదృష్టం కొద్దే బిజినెస్ మ్యాన్ అయ్యారు గాని డిటెక్టివ్ అవ్వాల్సింది. బాగానే కనుక్కున్నారే. అవును, వాసుని కిడ్నాప్ చేసింది నేనే. అయితే ఏంటి? అయితే ఏంటా? ఒసేయ్, నువ్వు చేసిన పనికి తులసి కాపురం చిన్న భిన్నమైందే. మన టార్గెటే అది, మిస్టర్ మొగుడు గారు. ఏయ్, ఇన్నాళ్ళు నీది పగే అనుకున్నాను, కానీ ఆ పగ పిచ్చిగా మారింది. ఆ అమాయకురాల కాపురంలో చిచ్చు పెట్టింది. ఒసే, నువ్వు నీ కక్ష సాధించుకోవడం కోసం వాసుని కిడ్నాప్ చేస్తే తులసే వాసుని చంపిందని చెప్పి తులసి మీద కేసు పెట్టి లాకప్లో వేయించారు తెలుసా? తెలుసు, నాకు తెలుసు అదే జరుగుతుందని. జరిగింది. ఈ కథ జీవితాంతం లోపలే. నేను అనుకున్నది జరిగే వరకు దానికి కటకటాలు చెప్పకూడదు. ఏంటే ఏంటే నవ్వుతున్నావు? నీకు ఆ రోజు చెప్పాను, తులసిని నువ్వు ఏమీ చేయలేవని చెప్పి. చేసేసానుగా. లాకప్లో పెట్టిన తులసిని 24 గంటల గడవకు ముందే నా చేతులతో బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చా. ఈ చేతులతోనే తులసిని వాళ్ళ అత్తారింట్లో దిగబెట్టాను. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. తులసికి నేనే బెయిల్ ఇచ్చానే, రాక్షసి. ఏంటి, నువ్వు దానికి బెయిల్ ఇచ్చావా? అవును, నేనే బెయిల్ ఇచ్చాను. ఈ చేతులతోనే ఇచ్చావా? ఈ చేతులతోనే ఇచ్చావా? ఎందుకిచ్చావురా? ఎందుకిచ్చావు చెప్పు. దానికి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకురావడానికి నువ్వెవడివిరా? ఎవడివి? ధైర్యమే నీకు? ఈ రోజు కోసమే నేను కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాను.
దాని బతుకు చిరిగిన విస్తరాకు కావాలని కలలు కన్నాను. అలాంటిది నువ్వు దానికి బెయిల్ ఇస్తావా? చెల్లదు. ఆ బెయిల్ చెల్లదు. నేను ఆస్తులు ఒప్పుకోను. దాన్ని వదిలిపెట్టను. ఏయ్, వదిలిపెట్టవా? వదిలిపెట్టక ఏం చేస్తావే? ఏయ్, దాన్ని లోపలికి పంపించింది బయటికి రానివ్వడానికి కాదు. దాని బ్రతుకు జైల్లోనే బలి చేయడానికి. అలాంటిది నువ్వు బెయిల్ ఇస్తావా? నో నో, ఇప్పుడే దాన్ని చంపేస్తాను. ఏయ్, ఆగు. ఎక్కడికే వెళ్ళేది? ఆ? అది అత్తారింట్లో సంతోషంగా ఉండడానికి వీల్లేదు. నాకు దొరికిన అవకాశాన్ని కాళ్ళ రాసావు. దాన్ని విడిచిపెట్టను. వదులు. ఏయ్, వదులు. నేను చెప్పేది వదులు. నేను చెప్పేది విను. వదులు. జ్వాల, జ్వాల ఆగు. జ్వాల, ఏ జ్వాల. తులసి, ఒసే తులసి, రావే బయటికి. ఎక్కడున్నావు? రా తులసి. తులసి, తులసి. ఏంటే ఇక్కడున్నావేంటి? జ్వాల, ఏంటిది? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ఇక్కడున్నావేంటి? ఇది నా అత్తగారిల్లు, అంటే నా ఇల్లు. ఇక్కడుండక ఇంకెక్కడుంటాను? నువ్వు ఈ ఇంట్లో కదే ఉండాల్సింది. పోలీస్ స్టేషన్ లో. పద పోలీస్ స్టేషన్ కి. నాకు బెయిల్ వచ్చింది, అందుకే బయటికి వచ్చాను. ఎవడిచ్చాడే నీకు బెయిలు? నీ మొగుడా? మీ మామ? ఎవడిచ్చాడు? కరెక్ట్ టైంకి ఫోన్ చేశాను, వర్కౌట్ అయింది. నీకు నా మొగుడు బెయిల్ ఇవ్వడమేంటే? అది చల్లదు. నేను ఒప్పుకోను. రా పోలీస్ స్టేషన్ కి. జ్వాల, రా. జ్వాల. ఏంటిది? నా ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావేంటి? ఓ బయటికి. ఏయ్ ముసలోడా, ఏయ్ ముసలోడా, ఏయ్ ముసలోడా, ఏయ్ ముసలోడా, ఏయ్ ముసలోడా. నన్ను కాదు బయటికి వెళ్ళమనాల్సింది దీన్ని. అయినా నా మొగుడు బెయిల్ ఇచ్చి నీ కోడల్ని విడిపించుకొస్తే సిగ్గు లేకుండా నీ ఇంట్లో పెట్టుకుంటావా? అందుకే వాడిచ్చిన బెయిల్ చెల్లదని చెప్పడానికి వచ్చాను. దీన్ని జైల్లోనే ఉంచాలని వచ్చాను. ఏయ్, మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? పరాయి మగాడు బెయిల్ ఇచ్చి నీ పెళ్ళాన్ని తీసుకొస్తే చచ్చుదద్దమలా నోరు మూసుకున్న నీకు మర్యాద ఏంట్రా? ఛీ! ఒసేయ్ రావే. జ్వాల, రా. జ్వాల, వదులు. రావే. రా. జ్వాల, రమ్మంటుంటే. రా. వదలవే. జ్వాల, వదలు. వదలు. నిన్ను జైల్లో వేస్తానే. పోను. వదలు. వదలవే. జ్వాల, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళనే. నిన్ను చంపాలి, అయితే నేను చావాలి. లేదా నువ్వు జీవితాంతం కటకటాల వెనక మగ్గాలి. రావే. రావే. జ్వాల, వదలు. రా. వదలు. రా. జ్వాల, రావే.
నన్నే తోస్తావే? రావే. రా. వదలు నాన్నగారు. రావే. ఏంటిది? ఇది ఇల్లా లేకపోతే చేపల మార్కెటా? రావే. చూడండి లేబర్ లాగా ఎలా కొట్టుకుంటున్నారు. ఏయ్, ఎవరే లేబరు? నీ సంగతి ఇప్పుడు కాదే, దీని సంగతి అయ్యాక అప్పుడు చెప్తానే. నువ్వు రావే. రా. రావే. రా. రావే. రావే. చూడు తమ్ముడు చూడు ఎంత దిగజారి కొట్టుకుంటున్నారు. రావే. వెళ్ళి ఆపుతావా? వాళ్ళని ఆపితే వాళ్ళకి మనకు తేడా ఉండదురా. జరా ఆగు. మనిషివా రాక్షసువా? ఏ ధైర్యంతో నా ఇంటికి వచ్చావు? ఏ హక్కుతో నా కోడల మీద చేసేసుకుంటున్నావు? అనవసరంగా గొడవ చేయదు. వెళ్ళి ఇక్కడి నుంచి. దీని మొగుడే బెల్లం కొట్టిన రాయిలా పడుంటే నీకెందుకంత పౌరుషం? అంత పౌరుషం ఉన్నవాడివే అయితే నువ్వే బెయిలిచ్చి నీ కోడల్ని విడిపించుకు రావాల్సిందే. నో మొగుడు దీనికెందుకు బెయిలిస్తాడు? దానికి మీరెలా ఒప్పుకుంటారు? అందుకే దీన్ని నా చేతులతోనే లాక్కెళ్తాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. రావే. రా. రావే. రా. ఆ పని చేయవే, దీని పీడ పోతుంది. రావే. రా. రావే. ఏంటి గుడ్ల గుబల అలా చూస్తున్నావు? నేను ఇంతకి తెగించింది నిన్ను పోలీస్ స్టేషన్ లో వేయడానికి. తప్పించుకుందామనే. రావే. రా. జ్వాల ఆగమంటుండే. జ్వాల ఆగు. జ్వాల నా మాట విను. రావే. రా. జ్వాల రా. చెప్పేది విను. రా. ఏం చేస్తున్నావు? రా. అది జ్వాల నేను చెప్పేది విను. రావే. జ్వాల వదలు. జ్వాల జ్వాల రావే. అది జ్వాల నేను చెప్పేది విను. ఏం చేస్తున్నావు? జ్వాల. తులసి నాన్న. ఓ వచ్చారా? రండి. మీరు వస్తారని అనుకోలేదు. చాలా బాగా కలిసొచ్చింది. మీ ముందే దీన్ని ఈడ్చుకెళ్తాను. ఏయ్, చెప్పాను కదే నీ కూతుర్ని చంపేస్తానని. ఆల్రెడీ నీ చేతే దీనికి పిండం పెట్టించాను. దీన్ని నీ కళ్ళ ముందే చంపేస్తాను. ఒసే రాక్షసి, ఎంత ధైర్యమే నీకు? కల్పన వదిలేదాన్ని. కల్పన కల్పన ఆగు, నా మాట విను. కల్పన ఇంక నన్ను ఆపకండి. ఆ రోజే దీన్ని ప్రాణం తీస్తానన్నాను, కానీ మీరే అడ్డుపడ్డారు. ఇది బ్రతుకుంటే నా బిడ్డ బ్రతకలేదు. కల్పన ఇది తులసి అత్తగారిలు. ప్లీజ్ నా మాట విను, వదిలేదాన్ని. లేదండి, నా కూతురు అత్తారింటికి వచ్చి ఇది నా కూతుర్ని కొడుతుందంటే ఇదెంతకి తెగించిందో ఆలోచించండి. నా కళ్ళ ముందే నా కూతురికి